ఒక మహారాజు గారికి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుండేవారు. రాజుగారంటే దానికి కూడా ఎక్కువ ప్రేమ. ఆయనకు ఏ హాని కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతుండేది. దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికి ఒక ఖడ్గము బహుమానంగా ఇచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు. ఒక రోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కందిరీగ రాజుగారి ముఖం చుట్టూ తిరుగుతూ జుమ్ అని ధ్వని చేయడం మొదలుపెట్టింది. కోతి దాన్ని చూసి చేతితో అదిలించింది. అది పోయినట్టే పోయి మళ్లీ వచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాలతో బయటకు తోసివేసింది. కాసేపైన తర్వాత కందిరీగ మళ్లీ వచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కుపైన కూర్చుంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపము వచ్చింది. తన కత్తి తీసి ఒక్క వేటుతో ఈగని చంపివేసింది. ఈగతో పాటు రాజుగారి ముక్కు కూడా తెగి కింద పడింది. రాజు బాధతో ములుగుతూ లేచి తన తప్పు వల్లే ఇట్లా జరిగిందని తెలుసుకున్నాడు. కోతి ఉద్యోగాన్ని, దాని కత్తిని పీకివేసి దాన్ని తోటలోనికి తరిమివేయమని భటులకు చెప్పారు. అల్పబుద్ధి కలవారికి అధికారమియ్యరాదు.